వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. అక్రమ తవ్వకాలు, రవాణాలు ఆయన వృత్తి. నిబంధనలను పక్కన పెట్టి పేదలపై బెదిరింపులకు పాల్పడడం ఆయన నైజం. పరారీలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాని ఆచూకీ కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తుండగా ఆయన బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరులోని రిసార్టులో ఉన్నట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. క్వాడ్జీ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడడం తదితర అభియోగాలపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కాకాని 4వ నిందితుడు, అంటే A4గా ఉన్నాడు. బెంగళూరు సమీపంలో అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుండి ఆయన్ను నెల్లూరుకు తీసుకొచ్చారు. ఇవాళ న్యాయస్థానంలో ఆయనను హాజరుపరచనున్నారు. అయితే ఇదే కేసులో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా కాకాని వాటిని బేఖాతరు చేశారు. తనను నిందితుడిగా చేర్చిన తర్వాత తొలి 2-3 రోజులు బీరాలు పలికిన ఆయన ఇక అరెస్టు తప్పదని గ్రహించిన తర్వాత పరారైపోయారు. అజ్ఞాతంలో ఉంటూనే హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయగా న్యాయస్థానాలు వాటిని కొట్టేశాయి. అయితే చెన్నైలో నివసించే విద్యాకిరణ్కు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో 32 ఎకరాల్లో రుస్తుం మైన్ పేరిట తవ్వకాలకు అనుమతి ఉంది. దాని లీజు గడువు ముగియడంతో ఆయన రెన్యువల్కు దరఖాస్తు చేసుకున్నారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చేసరికి క్వాడ్స్కు విపరీతమైన డిమాండ్ పెరగడంతో ఆ పార్టీ ముఖ్య నాయకుల కన్ను దానిపై పడింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలు, సహకారంతో వైకాపా నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు చేపట్టి క్వాడ్స్ను తరలించేశారు. ఈ ప్రాంతమంతా కాకాని స్వగ్రామమైన తోడేరుకు సమీపంలో ఉండడం, ఆయన అండదండలతోనే ఈ అక్రమ దందా సాగుతుండడంతో ఉన్నతాధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించలేదు. అక్రమ తవ్వకాల కోసం నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారని, తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికంగా నివసించే గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాకాని అండుకో తీవ్రంగా బెదిరించడంతో వారు మౌనంగా ఉండిపోయారు. అక్రమ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే, నాటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పట్లో దీక్ష చేపట్టారు. కాకాని ఆదేశాల మేరకు వైకాపా నేతలు హిజ్రాలు, రౌడీలను ఆయనపైకి ఉసిగొల్పారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ అక్రమ తవ్వకాలపై కలెక్టర్, ఎస్పీ మొదలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల వరకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కొన్ని రోజుల ముందు గనులు, రెవెన్యూ శాఖాధికారులు తనిఖీలు చేసి సుమారు 61,313 టన్నుల క్వాడ్జ్ను అక్రమంగా తవ్వేసి తరలించినట్లు తేల్చారు. సేనరేజీ ఛార్జీలతో పాటు 10 జరిమానా కలిపి మొత్తం 7,56 లక్షల చెల్లించాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దానికి బాధ్యులు స్పందించలేదు. దీంతో గనుల శాఖ డీడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
వైకాపా తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, వైకాపా నేతలు వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డిలను తొలుత నిందితులుగా చేర్చారు. దర్యాప్తులో ఈ అక్రమ తవ్వకాలన్నీ కాకాని గోవర్ధన్ రెడ్డి చేయించినట్లు తేలడంతో ఆయన్ను 4వ నిందితుడిగా చేర్చారు. ఆ తర్వాత మరో 6గురి ప్రమేయాన్ని గుర్తించి వారిని కూడా నిందితులుగా పేర్కొన్నారు. క్వార్జీ అక్రమ తవ్వకాల కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు మార్చి 30న కాకాని నివాసానికి వెళ్లగా అక్కడ ఆయన అందుబాటులో లేరు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించి వచ్చేశారు. ఆ నోటీసుల్లో ఆదేశించిన మేరకు మార్చి 31న ఆయన విచారణకు హాజరు కాలేదు. తర్వాత కాకాని హైదరాబాద్లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళినా ఆయన దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. ఆ తర్వాత కూడా మరో 2 సార్లు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించినా కాకాని ఆచూకీ దొరకలేదు. పరారైన కాకాని పోలీసులకు ఆచూకీ తెలియకుండా ఉండేందుకు 2 రోజులకు ఒకసారి స్థావరాలు మారుస్తూ వచ్చారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు హైదరాబాద్లోని పలుచోట్ల తలదాచుకున్నారు. ఎక్కువ రోజుల పాటు రిసార్టులు, ఫామ్ హౌసుల్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో ఇక ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేస్తారని భావించిన కాకాని బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరులోని రిసార్ట్స్లో దాక్కున్నారు. ఆయన జాడ పసిగట్టిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపై తాజా అప్డేట్ మా ప్రతినిధి విద్యాసాగర్ నెల్లూరు నుంచి అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, కాకానిని కోర్టులో హాజరుపరిచారా, లేకుంటే ఏ సమయంలో హాజరుపరిచే అవకాశం ఉంది? రైట్ వెంకట్, కొద్ది క్షణాల క్రితమే వెంకటగిరిలోని కోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, అలాగే వైసీపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయన వెంకటగిరి కోర్టు లోపల ఉన్నారు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఓన్లీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. సో న్యాయమూర్తి కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్లన్నీ కొట్టివేయడం జరిగింది. లేదంటే ముందస్తు బెయిల్ పిటిషన్లు కావచ్చు, క్వాష్ పిటిషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా ఇవన్నీ కూడా కొట్టివేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న సాయంకాలమే కర్ణాటక సమీపంలోని, బెంగళూరు సమీపంలోని కొన్ని రిసార్ట్స్లో అరెస్ట్ చేసినట్టు కొంత సమాచారం ఉంది. అనంతరం అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా కూడా నెల్లూరు తీసుకురావడం, అలాగే పోలీసుకు సంబంధించిన అరెస్టుకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయడం, అలాగే నిన్న రాత్రి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏదైతే డిస్టిక్ ట్రైనింగ్ పోలీస్ కాలేజ్ డిటిపిసిలో సుమారుగా కొన్ని గంటల సేపు విచారణ అయితే కొనసాగించారు. విచారణ అనంతరం 10 గంటలకే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇక్కడ నెల్లూరు నగరం సమీపంలోని చెముడుగుంట ప్రాంతం నుంచి నేరుగా కూడా వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. ఈ వెంకటగిరి కోర్టులో హాజరుపరిచేందుకు కూడా ప్రధాన కారణం ఏదైతే జ్యుడిషియల్ సెక్షన్ పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ మైనింగ్ కేసు నమోదైంది. పొదలకూరుకు సంబంధించి మొత్తం జ్యుడిషియల్ అయితే మొత్తం గూడూరు కోర్టు కిందకు వస్తుంది, గూడూరు కోర్టు పరిధి కిందకు వస్తుంది. సో ఈ గూడూరు కోర్టుకు ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ ఏదైతే వేసవి సెలవులు నడుస్తున్నందువల్ల ఇక్కడంతా కోర్టులు మొత్తం సెలవు దినాలుగా ఉన్నాయి. సో మొత్తం తర్వాత గూడూరు తర్వాత సబ్ కోర్టుగా ఉన్న ఏదైతే మేజిస్ట్రేట్ కోర్టు వెంకటగిరిలో ఉంది, ఈ వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. సో కొంతసేపటి క్రితమే, కొన్ని క్షణాల క్రితమే వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. కాబట్టి న్యాయమూర్తి కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రస్తుతం అయితే ఒక 14 రోజులు రిమాండ్ విధిస్తారని చెప్పి కొంత సమాచారం తెలుస్తోంది. మరికొన్ని నిమిషాల్లో కూడా దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద పొదలకూరు ఏదైతే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని తాటిపర్తి గ్రామం, అలాగే వరదాపురం, ఈ 2 పంచాయతీ రెవెన్యూకి సంబంధించిన రుస్తుమ్ అనే ఒక మైన్ ఉంది. ఈ మైన్కి సంబంధించి లీజులు గరిష్టంగా 50 సంవత్సరాల లీజులు ఒక విద్యాకిరణ్ అని చెప్పి చెన్నైకి సంబంధించిన ఒక తెలుగు వ్యక్తికి దీని మొత్తం మీద లీజులు ఉన్నాయి. ఈ లీజులు కూడా 2023లో లీజులు ముగిసిన తర్వాత కూడా ఈ మొత్తం కూడా మైన్ అంతా కూడా స్టాప్ చేస్తున్నారు. గతంలో ఇది కేవలం మైకా మైన్గా ఉంది. ఈ మైకా మైన్ తవ్వే క్రమంలో కూడా తెల్లరాయి, దానికి సంబంధించిన వచ్చిన మెటీరియల్ అంతా కూడా పక్కన పోగేసి ఉంచారు. ఈ పోగేసి ఉంచడం తర్వాత ఈ కాలంలో వైట్ క్వార్ట్జ్కి, తెల్లరాయికి విపరీతంగా
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. ఈ సోలార్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేదంటే ఈ చిప్స్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్ గుడ్స్ కావచ్చు, అన్నింటిలో కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా చైనాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వైట్ రాయి అయితే తెల్లరాయి క్వార్ట్జ్కి ఒక బంగారంలాగా దీనికి ధర వచ్చింది, ధర పలికింది. సో ఈ మైనింగ్ ఎవరైతే ఉన్నారో విద్యాకిరణ మొత్తం కూడా ఈ మైను లీజులు ముగిసినా కూడా దాన్ని రెన్యువల్కి అప్లై చేసుకున్నారు. ఈ క్రమంలోనే అప్పుడు మంత్రిగా పనిచేస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ ఎవరిని కూడా రానివ్వకుండా తనకి సంబంధించిన మనుషుల చేత ఈ అక్రమ మైనింగ్ చేయించారని చెప్పి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో సోమిరెడ్డి సర్వేపల్లికి అప్పుడు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఆయన. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సపరేట్గా దీనికి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఈ కేసుకు సంబంధించి సోమిరెడ్డి తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. గతంలో ఆయన నేరుగా కూడా ఈ రుస్తుం మైన్ వద్ద 4 రోజులు నిరాహార దీక్ష పెట్టి అక్కడ దీక్షలు చేయడం జరిగింది. ఈ అక్రమ మైన్కి వ్యతిరేకంగా అక్కడ మొత్తం పెద్ద ఎత్తున భారీ స్థాయిలో నిరసనలు అయితే చేపట్టారు. సో ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమ మైనింగ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ఈ పరిణామంలోనే మొదట ఈ పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే రేజ్ అయింది. ఈ కంప్లైంట్ నెల్లూరు మైనింగ్ సంబంధించిన డిడి బాలాజీ నాయక్ ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదులో సుమారు 61,000 పైచిలకు మెట్రిక్ టన్నులు అక్రమ మైనింగ్ జరిగింది. అలాగే ఇక్కడ జెల్టన్ స్టిక్స్ కూడా యూజ్ చేశారు, జెల్టన్ స్టిక్స్ నిల్వ ఉంచారని చెప్పి ఇక్కడైతే మొదటైతే అక్రమ మైనింగ్ జరిగిందని కేసు నమోదు చేశారు. ఈ కేసులో 3 పేర్లు నమోదు చేశారు. A1, A2, A3గా కొందరు అప్పట్లో వైసీపీ నాయకుల పేర్లు చేశారు. అనంతరం కూడా వారిచ్చిన కన్ఫెన్షన్ అంటే వారిచ్చిన సాక్ష్యాల మూలంగా A4గా కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే ఇక్కడ పేరు చేర్చడం జరిగింది. కానీ ఈ కేసులో ఒక చిన్న మతలబు ఉంది. A1గా ఉన్న వ్యక్తికి గతంలోనే హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. కానీ ఆయన మీడియా సమావేశంలో కూడా చెప్పారు, తనలో అసలు పోలీసు విచారణకి హాజరు కాలేదు, నా మీద కేసు నమోదైన తర్వాత నేరుగా కూడా నేను హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాను. మరి కన్ఫెషన్ అనేది ఏదైతే సాక్ష్యంలో A4గా కాకాని గోవర్ధన్ పేరుని ఎవరు చెప్పారు అని చెప్పి ఆయన కూడా నేరుగా చెప్పడం జరిగింది. సో ఈ కేసులో కొంత ట్రాన్స్పరెన్సీ ఏందనేది అధికారులకు మాత్రమే తెలియాలి. తర్వాత A4గా కాకాని గోవర్ధన్ పేరు చేర్చిన తర్వాత మొదట ఫిబ్రవరి 16న ఈయన మీద కేసు నమోదైంది. కేసు నమోదైనప్పుడు కేవలం 260 కోట్ల రూపాయలు 60,000 మెట్రిక్ టన్నులకు సంబంధించిన 60,000 మెట్రిక్ టన్నుల తెల్లరాయి అక్రమ రవాణాకు సంబంధించిన కేసు మాత్రం నమోదైంది. అనంతరం కూడా ఈ కేసులో అనేక విషయాలు చేర్చడం జరిగింది. మొత్తం మీద ఈ కేసులో ప్రస్తుతం 17 మంది ఉన్నారు. మొదట 3 ఉన్నారు, తర్వాత 11 మంది అయ్యారు, ప్రస్తుతం 17 మంది ఉన్నారు. ఈ 17 మందిలో కూడా ఎవరి పేరు లేదు. మొదట కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పేలుడు పదార్థాల కేసు, పేలుడు పదార్థాలు అంటే జెల్టన్ స్టిక్స్ నిల్వ ఉంచడం, వాటిని అక్రమ మైనింగ్ యూజ్ చేశారని చెప్పి కేసు నమోదైంది. ఇదే క్రమంలో కూడా జెల్టన్ స్టిక్స్ అక్కడ ఉపయోగించినందువల్ల తమ ప్రాణాలకి ఇబ్బంది ఉంది. ఈ కాలనీలంతా కూడా చుట్టుపక్కల ఎస్టీ కాలనీస్ ఉన్నాయి. సో వాళ్ళంతా కూడా అడిగినట్టు, సో వాళ్ళని బెదిరించినట్టు, కాకాని గోవర్ధన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ కూడా అడ్డు వస్తే చంపేస్తామని బెదిరించినట్టు. సో SC ST కేసు కూడా యాడ్ అయింది దీనికి. సో మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నమోదైన ఈ కేసులు చాలా బలమైనటి. సో ఈ కేసులో తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఇతని మీద పోలీసులు వేటైతే కొనసాగించారు, అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మొదట ఫిబ్రవరి 14 తర్వాత 3 నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 1 వరకు, అంటే విడతల వారీగా ఒక 1 వీక్ తేడాతో 3 నోటీసులు ఇచ్చారు. మొదట కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వచ్చి నేరుగా నోటీసులు ఇవ్వడానికి వచ్చినప్పుడు కాకాని అందుబాటులో లేరు. ఆయన ఇంటి గోడకి వాల్కే ఒక నోటీసులు అందించడం జరిగింది. అనంతరం హైదరాబాద్లో కాకాని ఉన్నారని తెలుసుకుని ఏదైతే ఇక్కడ నెల్లూరు రూరల్కి సంబంధించిన DSP ఘట్టంనేని శ్రీనివాసరావు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. నేరుగా కూడా ఆయన హైదరాబాద్కి కొందరు CIలు పంపించడం జరిగింది. ఈ వెళ్ళిన CIలు అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డికి మొదట ఆయన అందుబాటులో లేరు, కానీ 3వ నోటీస్కి నేరుగా కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీస్ అందించారు. సో 3వ నోటీస్కి స్పందించిన కాకాని గోవర్ధన్ రెడ్డి తాను ఒక ప్రైవేటు కార్యక్రమానికి హైదరాబాద్కు వచ్చున్నానని, తొందరలోనే కూడా నెల్లూరుకు వస్తాను, పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పి అక్కడ చెప్పారు. 2 రోజుల తర్వాత తాను నెల్లూరుకు వస్తానని చెప్పారు. సో 3వ నోటీస్ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా కూడా న్యాయపరంగా ఎదుర్కొంటారు, చట్టపరంగా ఎదుర్కొంటారు, నేరుగా పోలీసు విచారణకు హాజరవుతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాటల ప్రకారం చాలా గీటుగా బదులిచ్చారు, చాలా గొప్పగా మాటలు చెప్పారు. మాటలు చూస్తే కోటలు దాటాయంట కదా, ఆ విధంగా చెప్పారు. కానీ పోలీసు విచారణకు హాజరు కాలేదు. అప్పటి నుంచి అబ్స్కాండ్ అయ్యారు, అంటే మొత్తం మీద అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ప్రత్యేకంగా ఈ పోలీసు బృందాలకి ఒక సవాల్గా మారింది కాకాని అరెస్టు. అప్పటి నుంచి 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాల్లో కూడా కాకాని వెతకడం ప్రారంభించారు. సో ఫలితం లేకపోవడంతో కాకాని విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి కాకానికి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇదొక ప్రాధాన్యత సంతరించుకుంది. లుక్అవుట్ నోటీసులు అంటే ఈయన విదేశాల్లో పారిపోయే అవకాశం ఉంది, ఇప్పటికే దుబాయ్కి వెళ్లేందుకు లేదంటే శ్రీలంక వెళ్లేందుకు కూడా మొత్తం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తెలియడంతో లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారు. సో ఈ క్రమంలో లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన తర్వాత కాకాని దేశం విడిచిపోలేదు, ఇక్కడే ఉన్నారు. ఒక IRS
ఈయనకి హైదరాబాద్లో ఆతిథ్యం ఇస్తున్నారు, కాకాని దాచిపెట్టారు అని చెప్పి కొంత పోలీసులకు సమాచారం వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్కి ప్రత్యేక బృందాలు కూడా వెళ్ళడం జరిగింది. ఇదే సమయంలో అప్పటి వరకు 11 మంది ఉన్న ఈ కేసులో 11 మంది ఉన్న తర్వాత 6 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళల్లో కాకాని గోవర్ధన్ అల్లుడు పేరు కూడా చేర్చడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన మందల శేషయ్య అనే వ్యక్తి, మళ్ళీ ఇంకో చిన్న అనే వ్యక్తి, ఇలా 6 మందికి సపరేట్గా నోటీసులు జారీ చేశారు. సో ఈ కేసులో మొత్తం ముద్దాయిలైతే పెరుగుతూ ఉన్నారు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి కనిపించకుండా పోవడంతో ఇది ఒక సవాల్గా మారింది పోలీసులకి. ఈ క్రమంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారని చెప్పి కొంత సమాచారం పోలీసులకు వచ్చింది. ఈ సమాచారం రాగానే సుమారుగా 3-4 పోలీసు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బెంగళూరు వెళ్ళడం జరిగింది. అలాగే బెంగళూరు సమీపంలో రిసార్ట్స్లో కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. అక్కడ ఏదైతే చట్టపరంగా అక్కడ లోకల్గా కోర్టుకి అటెండ్ చేసి అక్కడ వారెంట్ బెయిల్ తీసుకుని అక్కడి నుంచి నేరుగా కూడా రాత్రి సుమారుగా 4 గంటల ప్రాంతంలో నేరుగా వెంకటాచలం రావడం, వెంకటాచలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కాకాని గోవర్ధన్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించడం, అనంతరం కూడా నేరుగా డిస్టిక్ ట్రైనింగ్ పోలీస్ కాలేజీ ఇది కూడా చెమ్ముడుగుంట వెంకటాచలం పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. సో అక్కడ చేర్చడం జరిగింది. సో ఈ పరిణామాలను చూసుకున్న తర్వాత నిన్నటి నుంచే కూడా నెల్లూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే నెల్లూరు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మేరీ మురళి కావచ్చు, అలాగే మాజీ మంత్రి అనిల్ కావచ్చు, అలాగే మిగతా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కిలివేటి సంజీవయ్య, అలాగే మరొక నెల్లూరు రూరల్కి సంబంధించి ఆనంద్ విజయ్ కుమార్ వీళ్ళంతా కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అంతా కూడా అన్యాయం జరిగింది, బేస్లెస్, ఇదొక ఆధారాలు లేని నిరాధారమైన కేసు, కావాలనే నోరు మూస్తున్నారు, వైసీపీకి గొంతు నొక్కుతున్నారు. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజల తరపున పోరాడే వ్యక్తి, ప్రజల తరపున ఎక్కువగా వాయిస్ వినిపించే వ్యక్తి కాబట్టే కావాలని కేసులు పెట్టని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నమాట. కాసేపటి క్రితమే వెంకటగిరిలో కూడా వెంకటగిరి నియోజకవర్గం నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసులని తప్పుడు కేసులని, దీన్ని ఎలాగైనా చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ సినారీ అంతా గత 2 నెలలుగా ఒక హైటెన్షన్ వాతావరణం, ఒక సినీ ఫక్కీలో, అలాగే ఒక మిస్టరీగా మారినది. లేదంటే ఇది ఎవరికి అంతుపట్టని కేసుగా నడుస్తా ఉన్న ఈ కేసుకు మొత్తం కూడా పోలీసులు చిక్కుముడులు విప్పారని చెప్పవచ్చు. కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు అలాగే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడంతో ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ అయితే వచ్చిందని చెప్పవచ్చు. వెంకట్, అయితే సాగర్, మైనింగ్ త్రవ్వకాలు, అక్రమ మైనింగ్కి సంబంధించి ఆయనకి ఒకవేళ రిమాండ్కు విధించే అవకాశము 100%గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఒకవేళ ఈ రిమాండ్ విధిస్తే, మీరు అన్నట్టు 14 రోజుల రిమాండ్ విధిస్తే, దీనిపై అదనపు విచారణ సంస్థ, దర్యాప్తు సంస్థ, ఎందుకనంటే అక్రమ మైనింగు ఏదైతే జరిగిన నేపథ్యంలో దానిపైన ఏదైనా దర్యాప్తు సంస్థని, ఏమైనా విచారణ సంస్థని కానీ ఏమైనా నియమించే అవకాశం ఉందంటారా? లేదు అని అంటే ఆయన్ని పోలీసులే విచారించే అవకాశం ఉందంటారా ఈ రిమాండ్ టైంలో? ఖచ్చితంగా వెంకట్. ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు 10,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగింది, తాము అధికారంలోకి వస్తే వీటన్నిటి మీద ప్రత్యేక దర్యాప్తు చేస్తామని గతంలోనే మాట ఇచ్చారు. అలాగే ఈ అక్రమ మైనింగ్ పాల్పడిన ఎవరిని వదిలిపెట్టామని చెప్పి నారా లోకేష్ అనేక సభల్లో కూడా, ఈ జిల్లాలో ఏర్పాటు చేసిన సభల్లో కూడా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో కాస్త హడావిడి చేశారు. అక్రమ మైనింగ్ మీద సపరేట్గా ప్రత్యేక సిట్ వేస్తామని చెప్పారు. సిట్ కూడా వేసిన దాఖలాలు లేవు. అనంతరం ఈ కేసులు అక్రమ మైనింగ్ సంబంధించిన కేసులను కూడా సిఐడికి బదలాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ సిఐడి కూడా 1-2 రోజులు అలా హడావిడి చేసింది. కొంతమందికి నోటీసులు జారీ చేశారు, కొన్ని మైన్లకు కావచ్చు, కొంతమందికి ఒక పెనాల్టీలు విధించడం, అలాగే ఈ కేసులన్నీ కూడా సిఐడికి బదలాయించినట్టయితే హడావిడి చేశారు. సో ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత 3 నెలలు మాత్రమే ఈ హడావిడి అంతా కనిపించింది. హడావిడి తర్వాత ఈ అక్రమ మైనింగ్పై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది, అంతా కూడా సెటరేట్ చేస్తుంది. ఈ అక్రమ మైనింగ్కి ఎవరు పాల్పడ్డారో, ఎందుకంటే ఈ అక్రమ మైనింగ్ అనే సామాన్య విషయం కాదు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా కింద నుంచి, అంటే ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి నుంచి జిల్లా పెద్దలే కాదు, మొత్తం రాష్ట్ర స్థాయి నాయకుల వరకు, ఎందుకంటే అప్పట్లో మైనింగ్ ఎవరైతే ఉన్నారో ఈ మైనింగ్స్ భూగర్భ గనుల శాఖకు సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అలాగే మాజీ మంత్రి అనిల్ కావచ్చు, ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అలాగే మిథున్ రెడ్డి కావచ్చు, అనేక మంది కూడా సుమారుగా 10,000 కోట్ల రూపాయల పైనే అక్రమ మైనింగ్ జరిగింది. అక్రమ మైనింగ్ అంతా మూలకారణం తెల్లరాయిని చెప్పొచ్చు. ఈ తెల్లరాయికి మార్కెట్లో 80 నుంచి 1,00,000 రూపాయలు, 2 లక్షలు పలికిన కూడా ఒక టన్ను
అంటే 10 రూపాయలు కూడా పలకని రాయి అనూహ్యంగా ఈ రాయికి విపరీతంగా రేట్లు రావడం, ఈ అక్రమార్కులు కన్నంతా కూడా ఈ తెల్లరాయి ఇదంతే ప్రపంచంలోనే ఎక్కడా కూడా పెద్దగా లభించదు. అలాంటిది కేవలం ఉమ్మడి నెల్లూరు జిల్లా విరివిగా లభిస్తుంది. అది కూడా ఒక్క సైదాపురం, పొదలకూరు తదితర మండలాల్లో విపరీతంగా లభిస్తుంది. కాబట్టి మొత్తం అందరి కళ్ళు కూడా దీని మీద పడ్డాయి. సో ఆగిపోయిన మైన్లు కావచ్చు, లీజులు ముగిసిన మైన్లు కావచ్చు, అక్రమం కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేటు భూములు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా లోడు వేశారు. అలాగే ఒక్కో టన్నుకి 5,000 రూపాయల చొప్పున ఒక కప్పం కట్టినట్టు అందరి దగ్గర కట్టించుకున్నారు. అంటే మీరు ఎక్కడైనా లోడుకోండి, అటవీ భూములు కాదు, ఫారెస్ట్, వ్యవసాయం ఎక్కడైనా కావచ్చు, మీరు లోడ్ వేసుకోండి, టన్నుకు 5,000 మాకిండి అని చెప్పి ఒక చెక్ పోస్ట్ లాగా ఒక్కొక్క మండలాన్ని ఒక్కరు విభజించుకొని పాలించారు. మొత్తం మీద చూసుకుంటే సైదాపురం మండల రెవెన్యూ అంటే ఎంఆర్ఓ ఆఫీసు ముందరే లోడేశారంటే అప్పుడు జరిగిన ఈ ఒక దారుణ ఘటన అయితే మనకి తెలుస్తాయి. అలాగే ఎంతోమంది పూజించుకున్న కొన్ని కొండలు ఉన్నాయి, సిద్ధలేకొన కొండ అంటారు, అలాగే గద్దలు తిప్ప అంటారు. ఇవన్నీ కూడా ఒక చారిత్రాత్మక విషయాలు కలిగిన కొండలు. ఈ కొండలన్నీ కూడా భారీ యంత్రాలు, ఇటాచీలు 200లు పెట్టి కొన్ని వందల సంఖ్యలో పెట్టి పగలు రాత్రి మొత్తం విచ్చలవిడిగా ఒక భయానక వాతావరణ దృష్టిలో అదంతా అక్రమ మైనింగ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ అక్రమ మైనింగ్లో అప్పట్లో మంత్రిగా పనిచేస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరులోని రుస్తు మైన్లు అక్రమాలు చేశారని చెప్పి అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. కానీ కేవలం ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డి మీద మాత్రం ఈ కేసు అంతా కూడా ఇప్పుడు చుట్టూ తిరుగుతూ ఉంది. కానీ అప్పట్లో ఈ అక్రమ మైనింగ్ చేసిన వారి మీద ఎందుకు కేసు పెట్టలేదు, సుమారు 10,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి అనేక సభల్లో జరిగిన ఈ టీడీపీ నాయకులు ఎందుకు ముందుకు రావట్లేదు, ఒక సిఐడి కేసు వేస్తా ఉన్నారు, ఈ సిఐడి ఎందుకు ముందుకు రాలేదు, లేదంటే ఒక సిట్ స్పెషల్ ఏదైనా ప్రత్యేక దర్యాప్తు బృందాలు వేస్తా ఉన్నారు, ఇవన్నీ ఎందుకు రావట్లేదంటే దీనికి ప్రధాన కారణం కూడా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత గతంలో ఏదైతే అవినీతి జరిగిందో అదే స్థాయిలో మళ్ళీ కూడా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. లీజులు ముగిసిన అన్ని మైన్లు కూడా నెల్లూరుకు సంబంధించిన ఒక వ్యక్తి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇక్కడ కూడా ఒక మైనింగ్ మాఫియా విచ్చలవిడిగా నడుస్తుంది. గతంలో 5,000 పెట్టిన కప్పం, 5,000 పెట్టిన గేటు ఇప్పుడు 3,000 పెట్టినారు. ప్రతి టన్నుకు కూడా ప్రజెంట్ ఈ రోజు కూడా సిచ్యువేషను సైదాపురంలోకి మనం వెళ్తే విచ్చలవిడిగా లారీలన్నీ పోతా ఉన్నాయి. ఒక్కో లారీకి 30 నుంచి 30 టన్నులు 40 టన్నులు వేస్తారు. ఒక్కో టన్నుకు 3,000 చొప్పున అంటే 90,000 నుంచి 1,20,000 కప్పం కట్టుకున్నారు. సో ఇదే క్రమంలో టీడీపీ కూటమిలోకి వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. కాబట్టి ఈ మైనింగ్ కేసులో కూడా ఎక్కడా ముందుకు పోవట్లేదు. మైనింగ్ సంబంధించిన గతంలో ఎవరైతే అన్యాయాలు అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే ప్రస్తుతం కూడా ఈ మైనింగ్ అంతా ఆగిపోతుంది. కాబట్టి తమకు మళ్ళీ లబ్ధి చేకూరుతుంది, తమకు మళ్ళీ ఆదాయం వస్తుంది. కాబట్టి ఎవరి జోలికి వెళ్ళడం లేదు. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఎందుకు దీంట్లో ఎక్కువగా చూపిస్తున్నారంటే దీనికి ప్రధాన కారణం సర్వేపల్లిలో ప్రస్తుతం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టారు. భూముల విషయం కావచ్చు, కేసుల విషయం కావచ్చు, అనేక విషయాల్లో కూడా సోమిరెడ్డిని తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సోమిరెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కాకాని టార్గెట్ చేశారు. కేవలం ఇలా వ్యక్తిగతమైన రాజకీయాల మీదే నడుస్తూ ఉన్నాయి. వాస్తవం చూసుకుంటే 250 కోట్లు అనేది ఒక చిన్న సముద్రంలో ఇసుక రేణు అంతే. ప్రస్తుతం కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగిన ఈ మైనింగ్పై గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఎక్కడ నోరు మెదపని పరిస్థితి. గతంలో ఒక నెలకి సుమారుగా 13 కోట్ల రూపాయలు సైదాపురం మండలం నుంచి గవర్నమెంట్ కప్పం కట్టేవాళ్ళు. ఈ 13 కోట్ల రూపాయలు కొన్ని చేతులు మారేటి. ఈ చేతులన్నీ మరి ఎవరికి వెళ్ళాయి? అప్పుడు పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయా, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వెళ్ళా, లేదంటే మరి ఎవరికి వెళ్ళాయి? సో ఈ డబ్బులంతా కూడా అప్పుడు వెళ్ళేటి. ప్రస్తుతం అయితే 1 కోటి నుంచి 4 కోట్ల రూపాయలు చేతులు మారుతుంది. సో అక్రమ మైనింగ్ ఎక్కడ ఆగకపోయినా కేవలం ఈ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తం మీద అయితే ఈ ప్రస్తుతం అయితే ఎదుర్కొంటున్నారు. చట్టపరంగా అంటే కేసులు నమోదయ్యాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఎక్కువ ఫోకస్ అవుతోంది. కానీ ఇదే కేసులో 17 మంది ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి A4 మరి A5గా ఉన్న కృష్ణరాజు అనే వ్యక్తి విపరీతంగా మైనింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం గతంలో చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇలాగ అనేక పేర్లు కూడా ఉన్నాయి. సో వీళ్ళందరినీ ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయట్లేదనే ప్రశ్న అయితే ప్రజల్లో విస్తృతంగా వినిపిస్తుంది. కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రమే ఎందుకు ఇంత చూపిస్తున్నారు? అలాగే కాకాని గోవర్ధన్ మీద పేలుడు పదార్థాల కేసులు పెట్టారు, అలాగే SC ST కేసులు కూడా పెట్టారు. సో మిగతా వారు ఎందుకు పెట్టలేదు? ప్రస్తుతం కూడా జిల్టీ స్టిక్స్ ఉపయోగిస్తున్నారు, చాలా దగ్గర బ్లాస్టింగ్ చేస్తున్నారు. వీటి మీద కూడా ఫోకస్ చేస్తేనే మంచిది. లేదంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందంతా కక్షపూరిత రాజకీయ కక్షల మాత్రమే చేస్తుందని చెప్పి ప్రజల్లో ఒక బ్యాడ్ ఇండికేషన్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా చేస్తే ట్రాన్స్పరెన్సీగా చేయాలి. కాబట్టి సో మొత్తం మీద కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తాయి? ఇది కేవలం ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో ఇద్దరు రాజకీయ నేతల మధ్య వారుగా చూస్తారా, లేదంటే మొత్తం అసలు ఈ సైదాపురం మండలంలో జరిగిన కావచ్చు, ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ మైనింగ్ అక్రమ మైనింగ్ మీద ఫోకస్ పెడతారా? గతంలో జరిగిన 10,000 కోట్ల రూపాయలకి ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల అనేక మందికి కూడా పెనాల్టీలు వేశారు. ఈ పెనాల్టీలు రాబడతారా? ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డిని మరికొన్ని నిమిషాల్లోనే బయట వచ్చే అవకాశం ఉంది. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధిస్తారా చూడాలి. మరి రిమాండ్ విధించిన తర్వాత పోలీసులు మళ్ళీ కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ కస్టడీకి
సిట్లు అయితే ప్రస్తుతానికి ఏది వేయలేదు, అలాగే సిఐడి కూడా ఎంటర్ కాలేదు. కాబట్టి కేవలం పొదలకూరు పోలీసులు సంబంధించి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ కూడా మనం డిఎస్పీ నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఈ నెల్లూరు రూరల్ డిఎస్పీ దీనికంతా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఐఓగా ఉన్నారు. కాబట్టి సో మొత్తం మీద ఇక్కడ ఒక డిఎస్పీ స్థాయి అధికారి, మాజీ మంత్రి కాబట్టి ఒక డిఎస్పీ స్థాయి అధికారి మాత్రమే విచారణ చేసే అవకాశం ఉంది. సిట్టు లేదు, ఇక్కడ మొత్తం మీద ప్రత్యేక బృందాలు లేవు. కాబట్టి మొత్తం మీద డిఎస్పీ మాత్రమే విచారించే అవకాశం ఉంది. చూడాలి మరి ముందు అయితే రిమాండ్కి వెళ్తారు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనంతరం కూడా విచారణకి ఎదుర్కొంటారు, పోలీస్ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది. వెంకట్, అయితే సాగర్, ఇప్పుడు ఏదైతే A1, A2, A3గా ఈ కేసులో మెయిన్ ముద్దాయిలుగా ఉన్న వారికి బెయిల్ రావడం అయితే జరిగింది. సో వాళ్ళకి ఇదే నేపథ్యంలో కాకానికి కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? అంటే విచారణ రిమాండ్ ముగిసిన అనంతరం. ఎందుకనంటే A1, A2, A3 ఉన్నవాళ్ళు కాకాని పేరుని బయట పెట్టారు కాబట్టి వాళ్ళకి బెయిల్ వచ్చింది అని అనుకోవాలా? అంటే ఈయన A4గా ఉన్న వ్యక్తికి బెయిల్ రాకపోవడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? కాకానికి బెయిల్ వచ్చే అవకాశమే లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే కాకాని హైకోర్టు తలుపులు తట్టారు, అలాగే సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. A1, A2, A3 మిగతా ముద్దాయిలంతా ఎవరైతే ఉన్నారో A17 వరకు వాళ్ళ మీద నమోదైన సెక్షన్లు, అంటే భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ల ప్రకారం వేరు, కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన సెక్షన్లు వేరు. ప్రధానంగా అక్రమ మైనింగ్ జరిగింది అని మాత్రమే అక్రమ మైనింగ్లో ఎవరైనా, అంటే అక్రమ మైనింగ్ రవాణా చేసిన వాళ్ళ మీద నమోదైంది, అక్రమ మైనింగ్ ట్రాన్స్పోర్ట్కి వెహికల్ పెట్టిన వాళ్ళ మీద నమోదైంది, అలాగే అక్రమ మైనింగ్లో అక్కడ అంటే మిషనరీస్ యంత్రాలు పెట్టిన వారి మీద నమోదైంది. సో వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించిన అంటే పార్టిసిపెంట్ని బట్టి వాళ్ళు ఏ పాత్రలు ఉన్నాయి, ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పాత్ర వాళ్ళు ఉందని చెప్పి వాళ్ళందరి మీద కేసులు అయితే నమోదై ఉన్నాయి. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద జెల్టన్ స్టిక్స్, ఏదంటే పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం, వాటిని వినియోగించడం అనేది ఇదొక తీవ్రమైన చర్యగా వస్తుంది, తీవ్రమైన నేరం కిందకు వస్తుంది. అలాగే SC ST కేసులు కూడా నమోదైనాయి. కాబట్టి అంటే ఆ గిరిజనులు బెదిరించారు, ఈ సెక్షన్లన్నీ ఉన్నాయి కాబట్టి SC ST కేసు కూడా నమోదైంది. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఉన్న సెక్షన్లు సుమారుగా 8 పైన సెక్షన్లు ఉన్నాయి. ఈ 8 సెక్షన్లో సుమారు 4-5 సెక్షన్లు నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి. అంటే 7 సంవత్సరాల పైన శిక్ష పడే సెక్షన్లు అన్నిటికీ కూడా ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసులు. 7 సంవత్సరాల లోపైతే అన్ని స్టేషన్ బిల్ 41 నోటీస్ కింద విచారించి వదిలేస్తారు. సో మొత్తం మీద ఈ BNS భారతీయ న్యాయ సంహిత కింద కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన సెక్షన్లు కావచ్చు, ఆయన మీద నమోదైన సెక్షన్లు కావచ్చు, ఈ చాలా తీవ్రతరమైన సెక్షన్లు కాబట్టి ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ అయితే మంజూరయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో అంటే ఒక బెయిల్ పిటిషన్ అనేది రకరకాలుగా ఉంటుంది. బెయిల్ పిటిషన్ అనేది ముందస్తు అరెస్ట్ కాకుండా బెయిల్ తీసుకోవడం, లేదంటే పోలీసులు విచారణకు హాజరు కాకుండా బెయిల్ తీసుకోవడం, లేదంటే అసలు ఈ కేసే తన మీద పెట్టిందే తప్పుడు కేసు అని చెప్పి క్వాష్ కింద వెళ్ళడం. సో ఇలా రకరకాల బెయిల్ పిటిషన్లు ఉంటాయి కాబట్టి అంటే సింగిల్ బెంచ్ ఉంటుంది. అలాగే మొత్తం మీద 2-3తో కలిసిన న్యాయమూర్తులు కలిసిన 4-5తో కూడిన బెంచ్ ఉంటుంది. సో మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు, హైకోర్టుకే సుమారుగా 2-3 సార్లు తన బెయిల్ పిటిషన్ ముందుకెళ్ళింది, హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అనంతరమే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు, క్వాష్ పిటిషన్ వేశారు, అలాగే ముందస్తు అరెస్ట్ లేకుండా పిటిషన్, ఈ పిటిషన్లు అన్నీ కూడా విచారించిన న్యాయమూర్తి వీటన్నిటి కూడా కొట్టివేయడం జరిగింది. అంటే ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన న్యాయమూర్తి, కాకాని గోవర్ధన్ సంబంధించిన లాయర్లు, అలాగే ప్రభుత్వం నుంచి ఈ కేసులో ప్రభుత్వం నుంచి లాయర్లు ఇలా వాదనలు విన్న తర్వాతే మొత్తం ప్రభుత్వం నుంచి విన్న లాయర్లు చెప్పిన విధానాలను బట్టి కాకాని ప్రభావితం చేసే అవకాశం ఉంది. దోషులు అంటే ఈ కేసులో ఆయన ప్రధాన నిందితులు ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ బెయిల్ పిటిషన్ ప్రస్తుతానికి అవకాశం లేదు. కాబట్టి మొత్తం మీద ఆయన రిమాండ్ ఎదుర్కోవాల్సిందే, తర్వాత పోలీస్ కస్టడీ కూడా హాజరు కావాల్సి ఉంది. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ. సో అయితే నెల్లూరులో ఏదైతే అక్రమ మైనింగ్ తవ్వకాలకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కోర్టులో హాజరుపరచడం అయితే జరిగింది. ఆయన రిమాండ్కి కూడా పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా నెల్లూరులో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతుంది, అక్రమ మైనింగ్ ఆగట్లేదు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనిపైన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనం కోరుకుందాము. సో ఇది BRK ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ BRK న్యూస్.